చేసుకున్నాడు కాబట్టి నేను పరిగెట్టుకుని వస్తున్నాను. హల్లెలూయా. చూసారా ఎంత తేడా ఉందో? హల్లెలూయా, హల్లెలూయా. కూలి పనికి వచ్చేవాడు పరిస్థితి ఒక ఉంటుంది, పర్మనెంట్ ఉద్యోగస్తుడు విషయం ఒకలాగా ఉంటుంది. మీరు కూలికి ఉన్నట్టుగా ఉండకూడదు. నేను స్తోత్రం. మిమ్మల్ని కూలికి ఏర్పాటు చేసుకోలేదు, ఆయన పర్మనెంట్గా కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఇది నాకు పర్మనెంట్, ఇది నాకు పర్మనెంట్, ఇది నాకు పర్మనెంట్. నేను కొనుక్కున్నాను. దేవుని స్తోత్రం. దాన్ని నేను విడిచిపెట్టను. హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడనే సత్యము కనుక తెలిస్తే, ఆయన అమూల్యమైన రక్తంతో కొనుక్కున్నాడనే సత్యం తెలిస్తే, నువ్వు టెంపరీ కాదు పర్మనెంట్ అనే సత్యం తెలిస్తే, పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా నీ సన్నిధే నిధి దేవా, నీ సన్నిధే నిన్ను చూడాలని పరుగున వచ్చా, స్వరం వినాలని, స్వరం వినాలని, స్వరం వినాలని. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను, నీకది సమమౌనా. 1,000,000 నన్ను వెదకి వచ్చినను, నీకది సంపదా, సిరి సంపదా, సంపదా, సిరి సంపదా. యేసయ్యా నిన్ను గూర్చిన స్తోత్రం, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే, నీ సన్నిధే నిధి, నీ సన్నిధే నిధి దేవా. ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూచినను, అంతా మాయయా. ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూచినను, అంతా మాయయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, నిజమే. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు మనం చూసిన అంతా కూడా ఏంటి చెప్పండి? మాయ. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, యుద్ధం జరుగుతున్న ముందు అది ఎంత మనోహరంగా ఉన్నాయి అన్ని దృశ్యాలు. ఇప్పుడు ఏమైపోయిందంటే అదంతా కూడా ఒక తిప్ప కింద, భయంకరమైన శ్మశానం కింద మారిపోయింది. అయిపోయింది. మాయ అది అంతే. ఏమంటే చాలామంది అంటారు, మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసండి. ఎక్కడికి వెళ్ళారు? మేము కాశ్మీర్ వెళ్ళామండి, మేము మంచు పర్వతాల మీద ఎక్కామండి. అదంతా మాయే, అదంతా మాయే. మేము గొప్ప కొండలు, పచ్చని కొండలు చూసామండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూడండి, ఆ పచ్చ కొండలు కూడా మాయమైపోద్ది. అంత మోడులైపోయి ఉంటాయి. కాబట్టి ఇదంతా మాయ. అందుకే మనం కూడా ఒక పచ్చగా ఉన్నట్టుంటాం. ఒకసారి అనేక వేదన శోధనతో ఉంటాం. ఇదంతా మాయ. ఏమండి, మార్పు వస్తూ ఉంటుంది. మార్పు మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు.
విడిచిపెట్టే దేవుడు కాదు. అదే నేను చెప్తున్నాను. ఈ మనుషులు, రాజులు అనేక మంది రకరకాల వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, విడిచిపెట్టేస్తారు. కానీ నీవు బ్రతికినా చచ్చినా విడిచిపెట్టని దేవుడు నీ వాడు, మనవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. చచ్చినా బతికినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. కొంత అంటారు, నేను చచ్చినా నిన్ను విడిచిపెట్టిన అంటారు. ఊరికనే ఆ మాట నిజం కాదు. కానీ చచ్చినా విడిచిపెట్టలేని వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. చచ్చినా నిన్ను అయితే నీవు ఆయనకు అనుకూలంగా ఉండాలా, ఆయననే నువ్వు ప్రేమించాలా, ఆయన మీదే నీ ధ్యాస ఉండాలా. అలా లేకపోతే నీవు విడిచిపెట్టబడతావు. అదన్నమాట. ఆయన విడిచిపెట్టడు, నువ్వు విడిచిపెట్టబడేలా చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. 1వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. 1వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, అది తండ్రులు అనేకులు లేరు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట. ఏవయ్యా పౌలు అలాగంటవేటి అంటే, నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు సంఘాన్ని. ఏమంటున్నాడు? సంఘాన్ని నేను మిమ్మల్ని కన్నాను. నువ్వు మమ్మల్ని కన్నావా? అయ్యో అంటే మా అమ్మ తప్పు చేసిందా అన్నట్టుగా వాళ్ళకి అర్థం అవ్వలేదు. పిచ్చిమాలోకలు అలాగే అనుకుంటారు. ఏమంటే పెడార్థాలు తీయకూడదు. సంఘానికి అర్థమైంది, కొంతమందికి అర్థం అవ్వట్లేదు సరిగ్గా అలాంటి మాటలు. సంఘానికి ఏమర్థమైందంటే, నేను మిమ్మల్ని వాక్యం ద్వారా కన్నాను. నేను మిమ్మల్ని ఎలా కన్నాను? వాక్యం పెట్టుకొని కన్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి మీరు నా కుమార్తెలు, కుమారులు అని పౌలన్న చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నేను మిమ్మల్ని ఏం చేశాను అన్నాను. యాకోబు రాసిన పత్రిక 1:18 ఉంటుంది, సత్య వాక్యము వల్ల నేను మిమ్మల్ని కన్నాను. ఈరోజు సేవకుడు, సువార్థికులు ఏమండి చేసే పని ఏంటంటే, సువార్త చెప్పినప్పుడు రక్షించబడిన వారిని దేవుని సంఘంలో చేరిస్తే, ఆ దేవుని సంఘంలో పౌలు లాంటివాడు, పేతురు లాంటి వాడు, యోహాను లాంటి వాళ్ళు ఏం చేస్తారు? బాలరాజు లాంటి వాడు ఏం చేస్తాడంటే, వాళ్ళని సత్య వాక్యము అంటే బట్టి వారికి కనబడ్డారు కనుక ఆ సత్య వాక్యమును బట్టి వారిని పోషిస్తాడు. హల్లెలూయా. అందుకే ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ నువ్వు స్థాపించబడాలా. కొంతమంది అంటారు, నేను అక్కడే బాప్తిసం తీసుకున్నానండి, నేను అక్కడే అది తప్పుడు అక్కడ అది తప్పుడు బోధయ్యా. అది దుర్బోధ ఉన్న సంఘం, అది సత్యానికి నిలబడిన సంఘం కాదు. కాబట్టి అక్కడ నేను బాప్తిసం తీసుకున్నాను, అక్కడ బాప్తిసం తీసుకున్నావు అన్నారే కానీ నిన్ను దేవుడు ఎక్కడ స్థాపిస్తున్నాడో అది గ్రహించాలి. నిన్ను దేవుడు సత్యమందు ఎక్కడ స్థాపిస్తున్నాడో అది నువ్వు ఎరగాలి. ఇతర చోట్ల మొక్కలు మొలిసేస్తాయి. మొక్క మొలిసిందల్లా ఎదిగిపోతుందటి. దాన్ని తీసుకెళ్ళి రైతు ఒక చక్కటి భూములు వేసి దానికి ఎరువేసి దాన్ని ఏం చేస్తాడంటే పెంచినప్పుడు అది ఫలమిచ్చే చెట్లా ఉంటుంది. చూడండి, మామిడి చెట్లు, జామ చెట్లు, ఏమంటే సపోటా చెట్లు, యాపిల్ చెట్లు ఎక్కడంటే అక్కడ మొలిసేస్తాయా? అంటే మొలుస్తాయా? ఒకవేళ మొలిస్తే మొలచ్చు, కానీ అవి ఫలించవు. అంటే దానికి ఒక కాపరి ఉండడు. పాపం అది అక్కడ ఫలిందామని ఎంత ప్రయత్నం చేసినా దానికి నీళ్ళేసేవాడు ఉండడు, దానికి గొప్ప తవ్వేవాడు ఉండడు, దాన్ని చూసుకునేవాడు, జంతువులు అవి ఇవి వచ్చి తినకుండా చూసుకునేవాడు కంచె ఉండదు. ఇవి ఎక్కడుంటాయండి అంటే, నిన్ను దేవుడు ఎక్కడ స్థాపించుకున్నాడో అక్కడ నీరు ఉంటుంది, అక్కడ తవ్వడం ఉంటుంది, అక్కడ కంచె ఉంటుంది, అక్కడ భద్రత ఉంటుంది. కనుక ఆ తోట ఫలించు తోటగా మార్చబడతావు, ఫలించే చెట్టుగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా.
హల్లెలూయా. చాలా మంది వేదాంతాలు ఎక్కువైపోయారు ఇప్పుడు. ఎక్కడైనా వాక్యమే కాదండి. అబ్బా, ఎక్కడ ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి, ఎంత గొప్ప మాట చెప్పావు బాబు, ఎక్కడైనా వాక్యమే. ఎస్, కానీ ఆ వాక్యంలో దుర్బోధలు ఉన్నాయి బాబు. ఆ దుర్బోధ లేని వాక్యాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, లేవని ఎవడంటలేగా. కానీ నీకు ఒక తండ్రి ఉన్నాడు, నీకు ఒక సొంత ఇల్లు ఉన్నది. హల్లెలూయా. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఎక్కడ తిరిగినా నీకేముంది? ఒక సొంత ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి రావాల్సిందే. హల్లెలూయా. అందుకే తప్పిపోయిన కుమారుడు పోయాడు. పోయి 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 తిరిగి 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 ఎక్కడికి వచ్చాడు? వాళ్ళ తండ్రి ఇంటికి వచ్చేసాడు కదా. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకవేళ ఏమంటే హైదరాబాదులో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వెళ్ళొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అక్కడున్న ఆ సంఘాలకి వెళ్ళొచ్చు. మంచిదే, మంచి సంఘాలకి. ఏమంటే అది కూడా దుర్బోధ సంఘాలు, మంచి సంఘాలకు వెళ్ళొచ్చు. ఆ వెళ్ళి తర్వాత నువ్వు ఏనాటికైనా నీ సొంత ఇంటి మీద నువ్వు ఆశ ఎలాగైతే ఉంటుందో, సొంత దేశం మీద ఎలా ఉంటుందో, నీ సంఘం మీద అలాంటి ఆశ కలిగి ఉన్నవారు ఫలిస్తారు. హల్లెలూయా. ఫలిస్తారు వాళ్ళు. కొంతమందికి ఏమంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఇది నా సంఘం అనుకుని ఉండిపోతూ ఉంటాను. అర్థమవుతుందా? అలాంటి వారికి అడ్రస్ ఉండదు. ఏమండి, ఒక మాట నేను చెప్పాలి. ఏంటంటే మన పాస్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు, మేకాలు. ఆవిడ పేరేటండి? మేకాలు. ఆ మేకాలు ఏమండి ఒక పాస్టర్ గారి దగ్గర ఉండేది ఆవిడ మొదట. ఆ పాస్టర్ గారు దగ్గరికి దెయ్యం పట్టుకొని వెళ్ళిందంట. ఆ దెయ్యం ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే వదలగొట్టి చక్కగా నడుచుకుంటూ ఉన్నది. మరి కొన్ని రోజులు అయిన తర్వాత సరే అక్కడికంటే వాక్యం ఇక్కడ ఏదో బాగుందని మరొక చోటకి వెళ్ళి అక్కడ విని అక్కడ ఏమైందంటే స్థిరపరచబడ్డది. ఆ స్థిరపరచబడిన ఆమె ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను ఫలానా అంటే ఆ సేవకుడు రైట్ అని వీళ్ళందరూ గొప్పగా చెప్తున్నారు. ఆ సేవకుడు ఏం పెడుతున్నాడు? మనకు బాగుండాలని రంగురాళ్ళు పెట్టుకుంటున్నాడేంటి? దేవుళ్ళో మహిమ ఉంది కానీ ఉంగరంలోనే రంగు రాళ్ళలోనే ఏం మహిమ ఉంది అని క్వశ్చన్ వేసిందండి. ఆయన వెంబడించే గొర్రెలందరూ కూడా ఆయన క్వశ్చన్ వేయట్లేదు. వాళ్ళు ఎందులో ఉన్నారంటే దురాభిమాన పాపంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈమె ఎందులో ఉందంటే సత్యము వెతికే పనిలో ఉంది కనుక ఆమె క్వశ్చన్ వేసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. సత్యంలో ఏమంటే సత్యం విషయంలో నిలబడి మాట్లాడింది అని ఆనందం వేసి నేను మౌనంగా ఉన్నాను. ఆమెను ఎంతగానో టెంప్టేషన్ చేశారు కొంతమంది, కానీ ఒప్పకుండా ఆమె అదే సంఘానికి కట్టుబడి ఏమంటే ఏ ఫలం వచ్చినా ఏ పండు వచ్చినా ప్రత్యేకంగా అంటే శ్రేష్టమైంది. ఇన్ని కాదు, మన వాళ్ళు అందరూ ఎట్లా ఉంటుందంటే ఎన్ని అందరికీ కనిపించేలాగా ఎన్ని ఎందుకు కొలిపోయినాయి పాడైపోయినాయి, ఎన్ని శ్రేష్టమైనవి 2-3 అవి సీతాఫలాలైనా మామిడి ఏదైనా మొత్తగా ఫలం వస్తే అది శ్రేష్టంగా తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు అది చూసి ఆ మనసును గ్రహించేవాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడికి ఎలా ఇవ్వాలంటే శ్రేష్టమైనది, ప్రశస్తమైనది దేవుడికి ఇవ్వాలి. అలాగే ఆమె భక్తి ఎంతగా చేసిందో ఆమె ఇచ్చే అర్పణ బట్టి కూడా చెప్పేయగలిగినట్టుగా ఉండేదన్నమాట. హల్లెలూయా. అలాగ ఉండడమే కాదు, తను ఖాళీగా ఉండేది కాదు. వాళ్ళ కూతుర్లకి సరిగా సువార్తే రాదు, కానీ ఎంతో అంతో చిన్న కూతురికి కొంచెం వచ్చు. ఇంకా పెద్ద కూతురికి అయితే బడాయి కబుర్లు తప్ప ఏమీ రాదు, అరుపులు కేకలేదని విషయం. మన సంఘానికి వచ్చింది కదా భాగ్యవతి గారు అంటారు, ఆవిడే పెద్ద కూతురు. అయితే ఏమంటే ఈమె ప్రతి వారం ఒక బుధవారము ఏమండి బుధవారము ఇంకొకటి మంగళవారం శనివారము ఎట్టుకొని ఆ ప్రాంతాలు ప్రతి వారం వెళ్ళి వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసేసి వచ్చేసేది. ఇలాగ డ్యూటీలాగా వెళ్ళేది. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దానికి కట్టుబడి ఉండగలిగితే దేవుడి కార్యాలు చేస్తాడు. ఒప్పుకున్న దానికి ఆమె ఏమైందంటే కట్టుబడి ఉంది.
అందుకని ఎండొచ్చినా వానొచ్చినా ఏదొచ్చినా ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఎలా చేస్తే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆ కుటుంబాల్లో వ్యక్తులు మారు మనసు పొంది బాప్తిసాలు తీసుకున్నారు. హల్లెలూయా. అదే మరి ప్రార్థన పరిస్థితులు మారుస్తుందండి. ఏమండి, ఆమె ద్వారా చాలామంది ఖచ్చితంగా రక్షించబడ్డారు. ఆవిడ చనిపోయినప్పుడు మాకు వాళ్ళ అడ్రస్లు తెలియక వాళ్ళు ఎవ్వరికీ మేము చెప్పలేదు. అయినప్పటికీ ఆమె చేసిన సేవ పరలోకమందు లిఖితమై ఉన్నది. హల్లెలూయా. ఆవిడ చనిపోతే పరిగెట్టుకుని వచ్చింది ఎవరో తెలుసా? ఇక్కడికి వెళ్ళిన సేవ అక్కడికి వెళ్ళింది. ఆ మీటింగ్లకి ఈ మీటింగ్లకి వెళ్ళి వినేది చెక్కాను. కానీ వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు? తన స్థానిక కంబర్ తను ఏ సంఘానికైతే కట్టుబడి ప్రేమను చూపించి పరిచర్యలో ఉన్నదో ఆ సేవకుడు వర్షం పూర్మనొస్తుంటే తడిసిపోయి వర్షంలో వణికిపోయి వచ్చాడు. పెద్ద వయసే, కానీ వర్షంలో వణుకుతూ ఆ వర్షంలోనే ఆమె కొరకు నిలబడ్డాడు. ఎందుకు తెలుసా? ఆమె చేసిన పరిచర్య అక్కడ మాట్లాడింది. దేవుని స్తోత్రం. ఆయన మాట్లాడాడు. ఈమె ఎందుకు నాకు ఎంత గొప్ప ఇష్టం అంటే ఈమె నాతో పరిచర్యలో పాలు పంపులు. అదే నేను చెప్తున్నాను. మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామని కాదు, ఏమండి, మీరు పరిచర్యలో పాలు పంపులు పొందేవారిగా ఏమన్నా ఉంటే ఇవన్నీ చూస్తున్నా మీ ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడంటే మీ కొరకు ఒక రోజు కన్నీటితో సాక్షి పలుకుతాడు. హల్లెలూయా. అది గొప్ప ధన్యత. సాక్ష్యం చెప్పాలన్నారా? 100 సార్లు చెప్తే ఎవడు రావట్లేదంటే నీ బతికేటో, నీ బడాయి ఏంటో, నీ జీవితం ఏంటో ఒకసారి ఆలోచించు. సాక్ష్యం చెప్పడానికి రండి. సాక్ష్యం చెప్పడానికి ఎవరూ లేకరు. నిజంగా నీవు పరిచర్యలో నిలబడి ధనం అయితే నీకోసం సాక్ష్యం చెప్పడానికి టక్ వేసిపోతా. ఆ అల్లో ఉన్న ప్రేమ వాళ్ళని కూర్చొనివ్వదో, నిలబెట్టేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మగారి కోసం సాక్ష్యం చెప్పమంటే కొంతమంది అన్యులే లేచి, మీ అమ్మగారు కనపడుతున్నప్పుడు అలా చెప్తూ ఉంటారు. మీ అమ్మగారు మేము వెళ్తున్నప్పుడు కూడా ఆపేసి ప్రార్థన చేసేదండి అని చెప్తూ ఉంటారు. నాకు అలా చెప్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అన్యులు ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇలా కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు, మీ అమ్మ నేను వెళ్ళిపోతుంటే బాబా ఉండి చిన్న ప్రార్థన చేస్తానని అక్కడే నిలబెట్టి ప్రార్థన చేసేసిందండి అని చెప్తుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన పరిచర్య మనం లేనప్పుడు మన కోసం మాట్లాడుతుంది. హల్లెలూయా. అది కావాలి, అది సంపాదించుకోవాలా. అంతేగాని నేను ఇలాగున్నాను అలాగున్నాను అంతా ఎంత మనం చూపించుకునేటట్టు కాదు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆమె లేదు ఇక్కడ. ఏమంటే ఆవిడ గురించి నేను మాట్లాడవలసిన పని ఏముంది అని ఆ మాటను దేవుడు గుర్తు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి ఆమె ఆ భయంకరమైన ఒక దగ్గు బాధతో వేదన పడుతూ ఉంటే ఆమె చనిపోయే స్థితి దగ్గర పడిపోయింది. ఆ టైంలో నన్ను పిలిచి నేనంటే చాలా సరదాగా ఉండేది, నాతో ఉప్పు నిప్పులాగా ఉంటున్నట్టుగా ఉండేది మాట. అంటే నేను కొంచెం ఏంటంటారు ప్రశ్నలుగా మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఇది అనిపించి సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఇది అంటే అలాగున్న ఆమె ఒకసారి నన్ను పిలిచి ఏమన్నదంటే, పాస్టర్ గారు ఒకసారి రండి అన్నది. వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నేను పరలోకం వెళ్తానంటారా అన్నది. ఏమ్మా నువ్వు నమ్మి బాప్తిసం పొందానండి, కొన్ని పొరపాట్లు తప్పులు నేను చేశాను, మరి ఏంటి పరిస్థితి అన్నప్పుడు వాటన్నిటిని ఒప్పుకుంది ఆవిడ. ఒప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసుకుంది. అప్పుడు సేవకుడుగా నేను కూడా ప్రార్థన చేసి వచ్చాను. గారు చనిపోయినప్పుడు నేను చెప్పాను ఆమె కంపల్సరీ ఖచ్చితంగా ఆమె పరలోక రాజ్యంలో ఉన్నదని. హల్లెలూయా. ఆ నిశ్చిత మనకు అలా కలగాల. హల్లెలూయా. ఆ నిశ్చిత. అంతేగాని నేను పాపాలు చేశాను, నేను అది చేశాను ఇది చేశాను, నేను వెళ్తాను డౌట్ ఎట్టుకోకూడదు. వెళ్ళాలంటే లోపాలంటే ప్రభు దగ్గర ఒప్పేసుకొని క్లియర్ చేసేసుకో. హల్లెలూయా. అకౌంట్ సెటిల్ చేసేసుకోవాలి, కానీ ఉంచుకుంటాను అన్నట్టుగా ఏమో అవునో కాదు అన్నట్టు ఉండదు. ఖచ్చితంలోకి వచ్చేయండి. దేవుని స్తోత్రం. ఎవరికైనా ఇస్తానని చెప్పండి. ఎవరంటే వెళ్తాను, వెళ్ళలేకపోతే వెళ్ళని చెప్పండి. అలాగా మందు కూడా దేవుడితో ఎలా ఉండాలా?
క్లియర్గా ఉండాలా. వెళ్తావంటే వెళ్తాను వెళ్ళను ఏమో, ఎవరు వెళ్తారో ఎవరు చేస్తారు, యోతో నేను వెళ్తాను. ఎందుకంటే నీకు ఆయనకి ఏముండాలంటే క్లారిటీ ఉండాలా. అమ్మ ఏముండాలా? క్లియర్ ఉండాలా. అనుమానంగా ఎవరితో మాట్లాడద్దు. ఒకసారి నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా మీరేంటి పరిస్థితి అంటే, ఒకప్పుడు చెప్తుంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు దేవుడు కార్యాలు చేసాడు అన్నీ చెప్పింది. మరి ఇప్పుడేంటి? వాళ్ళ అమ్మాయికి ముత్యాల కాన్పు ఆపరేషన్ జరిగింది, ప్రార్థన చేయడానికి నన్ను తీసుకెళ్ళాను. అయితే అప్పుడు నేను చెప్పాను, ఒకప్పుడుదిలే ఇప్పుడేటమ్మా అని అంటే, బాబు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని అన్నది. అడుగమ్మా అంటే, నేను ఒకప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు ఏమీ లేదు, ఇలాగ ఉంటున్నాను, ఏదో ఉంటున్నాను చేస్తున్నాను, నేను పరలోకి వెళ్తానంటారా అని అడిగింది. మనం పరలోకి వెళ్తామా లేదా అని అడిగింది. ఆవిడది ఏదో ఉన్నప్పుడు ఆవిడతో మాట్లాడచ్చు కదా, మళ్ళీ నన్ను కలుపుకొని. కొంతమందికి భలేగా ఉంటుంది, వాళ్ళు ఊసి వాళ్ళ సంగతి ఏదో చెప్పరు, మళ్ళీ మనల్ని కలుపుకొని పెడతారు అందులో. మనం పరలోకి వెళ్తారా అన్నది. నాకు చాలా ఇది వచ్చింది. అప్పుడు అన్నాను, నువ్వు వెళ్తావో వెళ్ళవో నాకు తెలియదమ్మా, నీకే తెలుసు ఆ విషయం, నేను మాత్రం వెళ్తానన్నా. దెబ్బకి ఆవిడ ముఖం మాడిపోయింది, బలుపు మాడిపోయింది అనమాట. బలుపు మాడిపోయి వెంటనే ఏమండి ఒక ఆయన తీసుకెళ్ళాడు. ఆయన పిలిచి, పాస్టర్ గారు అయితే మా ఫోటో లేకుండా ఎలా మాట్లాడేస్తాడు అది ఇది అని చెప్పేసి అంటే ఇంకెప్పుడు నన్ను పిలవలేదు. ఇంకెప్పుడు అంటే సోప్ అయితే ఎలా ఉంటుంది, మనం ఏమి వెళ్తామా, దేవుడు కృప ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. ఏముంది, ఆయన ఇష్టమది మనం. కాబట్టి నువ్వు ఇంత మంచిదానివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు, నేనెంత మంచివాడికి నేను వెళ్ళిపోతాను అని మనం అన్నాం అనుకో, నాకు 10,000 కానుకెట్టి పంపుంది ఎంఆర్ఓ గారు, ఏమంటే పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు. కాబట్టి మనకు సోప్ వేయటం బిస్కెట్లు వేయటం సరిగ్గా రాదు, మనకు రాదు, అది మనకి చేత కాదు. ఒకప్పుడు వచ్చు, కానీ ప్రభులో ఆ జీవితం పోయింది. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే. ఒకవేళ నేనే ఆ సోపు ఆ బిస్కెట్లు వేసాను, ఆయన ఊరుకోడుగా. అందుకని నేను ఎవరినన్నా పొగిడాననుకో, చాలామంది కొంచెం భయపడతారు, అమ్మో మాస్టర్ నన్ను పొగిడారంటే ఏదో వద్దు బాబు ఏంటి సమస్య అనుకున్నట్టుగా అనమాట. ఏమండి, కాబట్టి పొగిడిన నేను అంటాను, మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలంటాను. పొగిడిన తర్వాత ఎలా ఉండాలి మీరు? పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే పడగొట్టడా తిరిగేస్తూ ఉంటాడు సైతరిగాడని మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం. మిమ్మల్ని పొగడడం అంటే మీకు ఉన్నదే చెప్తాను, అయినప్పుడు పడగొట్టేయడానికి తిరుగుతూ ఉంటాడు సైతన్యుడు. ఏం చేస్తాడు? మనల్ని పడగొట్టేస్తాడు అనమాట. అందుకని మనం ఎలా ఉండాలా? ఎప్పుడైతే దేవుడు మనల్ని కొంచెం హెచ్చించాడో అప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, అది పడకుండా మనం ఉండాలి, చూసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా మీకాలు మంచి సాక్ష్యం పొందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈరోజు నేను అదే చెప్తున్నాను, మనలో పొరపాట్లు ఉంటాయి, తప్పులు ఉంటాయి. ఏదేమైనప్పటికీ నిన్ను దేవుడు ఎక్కడ పిలిచి ఎక్కడ నాటాడో ఆ స్థలంలో నువ్వు ఉపయోగపడాలా. దేవుని స్తోత్రం. నీవు దేవుడి పరిచర్యలో నువ్వు వాడబడాలేదో రీతిగా, నిన్ను పిలిచిందే వాడుకోవడానికి. ఆయన ఎందుకు? వాడుకున్న వారందరికీ జీతం ఇచ్చి బహుమతులు కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఏమంటే వాడబడ వాళ్ళందరికీ జీతాలు ఇస్తాడు. ఏం జీతాలండి? దేవుడు ఏమిస్తాడంటే ఆరోగ్యమనే ఆశీర్వాదం, ఆయుష్ అనే ఆశీర్వాదం, కాపుదల అనే ఆశీర్వాదం, సమృద్ధి అనే ఆశీర్వాదం, ఇవన్నీ ఆయన జీతాలే. హల్లెలూయా. ఆయన జీతం ఎంత గొప్పది ఈ లోకంలో. ఏమంటే ధనం అనేది ఇస్తారు ఈ లోకంలో జీతముగా. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు ఈ లోకంలో జీతముగా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నాయి మీకు? కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏమండి, నేను మిమ్మల్ని కన్నాను కాబట్టి తండ్రులు అనేకులు లేరు. మరి మీకు తండ్రులు ఎంతమంది అంటే ఒకడే తండ్రి. అందుకే ఈ లోకంలో తల్లులు ఎక్కువ ఉండొచ్చు, ఎంత తండ్రి ఒకడు ఉంటాడు. వద్దమ్మా, తండ్రులు ఉంటారా? తల్లులు ఉంటారా? మారేడు తల్లి, ఆ తల్లి, ఈ తల్లి, ఈ తల్లి బోడు మంది ఉంటారు, మారేడు తండ్రులు ఉండరు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. అందుకే తల్లి ప్రేమ చాలా గొప్పది అంటారు. ఏంటండి?
తల్లి ప్రేమ ఈ లోకంలో అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ గొప్పదంటారు అనమాట. దేవుని స్తోత్రం. ఎందుకంటే తల్లి మోస్తుంది గనక, తల్లి మోస్తుంది, తల్లి కంటది గనక. హల్లెలూయా. తండ్రి కన్నవాడే కానీ, తండ్రి సంరక్షించేవాడే కానీ తల్లి ఎన్ని నెలలు మోస్తుంది? 9 నెలలు మోసి కన్నదంటే ఆమె ప్రేమ లేకపోతే అన్ని రోజులు మోస్తే ఇష్టపడుతుందా? మొయ్యడమే కాదు, నొప్పి భరిస్తుంది, నొప్పే కాదు పచ్చిం భరిస్తుంది, ఎన్నో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే తల్లి చాలా గొప్పది అంటారు కదా. సరే, ఇక్కడ తండ్రి కోసం మనం చెప్తున్నాం కనుక తండ్రి సంరక్షకుడిగా ఉంటే పిల్లలు ఆ కుటుంబంలో ఉపయోగపడే పాత్రలుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన సంఘం చిన్నదే కావచ్చు, ముందు మనలో కావాల్సింది ఏంటంటే చిన్న సంఘమే కలవచ్చు, సేవకుని తండ్రితో కలిసి పనిచేసేవారికి ఉంటే చాలు. కొంతమంది అయినా ఉన్న చాలు, తండ్రితో ఏమవ్వాలా? కలిసి పనిచేసేవారిగా, సహకరించేవారిగా మేమున్నాం, భయపడద్దు, మనం ఏదైనా చేద్దాం అన్నట్టుగా ఉంటే ఆ తండ్రికి ఎంత బలమో. అందుకే మొదటి బలం సేవకుడికి ఎవరంటే దేవుడు, రెండో బలం ఎవరో సేవకుడికి అంటే సంఘం, మూడో బలం సేవకుడికి ఏదంటే కుటుంబం. ఏ కుటుంబం? ఆ సేవకుడి కుటుంబం. మొదటిది చెప్పండి, దేవుడు. రెండోది సంఘమే సేవకుడికి బలం. మూడోది ఏంటంటే తన కుటుంబం, తన రక్తంతో, తన సొంత రక్త కుటుంబం అన్నమాట. అంటే మొదటిది దేవుడు, రెండోది దేవుని రక్త సంబంధులు, మూడోది తన రక్త సంబంధులు. చూసారా? అంటే మొదటి ఎవరు? దేవుడు. రెండోది ఎవరు? మరి రెండో బలంగా ఉన్న మనము సంఘం అనేది ఆ సేవకుడికి ఎలా ఉండాలంటే ఒక వెన్నుముక్కగా నిలబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఉండేవారు, జోషి గారని. ఆయన మొట్టమొదటిగా ఏం చేసేవాడంటే ఈ పరిచర్య ఇలాగా కొనసాగించడానికి మొదటి కారణం దేవుడు, రెండో కారణం మీరే అని చెప్పేవాడు. దేవుని స్తోత్రం. మీరే అనగా మీరు యేసు రక్త సంబంధులే, మీరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఇదంతా నేను చేయగలుగుతున్నానని చెప్పేవారు. హల్లెలూయా. నిజమే, అది నిజమే. ఏ సంఘం అయితే పరిచర్య కొరకు తహతహలాడుతుందో ఆ సంఘం చిన్నదైనా ఆ సంఘంలో కార్యక్రమాలన్నీ కూడా దేవుడికి మహిమార్థంగా జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దదా చిన్నదా అంటే సంఘం పెద్దదే చిన్నదా అనేది ఏంటంటే మనుషులను బట్టి చెప్పేది అదనమాట. నేనంటాను ఏ సంఘం గొప్పది అని అంటే కొంతమంది ఉన్నప్పటికీ, పెద్ద సంఘం ఏంటంటే కొంతమంది ఉన్నది ఐక్యతగా ఉన్నారే, అదే పెద్ద సంఘం. లక్షల మంది ఉన్నా ఎవరికి వాళ్ళకి ముఖముఖాలు ఏమీ తెలియవే, ఆ సంఘం దిక్కుమాలిన సంఘం అన్నమాట. ఏ సంఘం అది? దిక్కుమాలి, ఎవరికి పరిచయాలు ఉంటారు, ఒంటరి సంఘాలు అయ్యి. కానీ కొంతమంది ఉన్న అందరి కోసం తెలిసి అందరి కోసం ప్రార్థన చేసేవారిగా, అందరూ ఏదైనా పని అంటే మనకి చిన్న చిన్న భేదాలు ఉంటాయి, కొన్ని మనలో కూడా ఏముంటాయి, వాళ్ళు ఇలాగ అన్నారు, నన్ను ఇలాగ అలా చేశారు, చిన్న చిన్న భేదాలు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి దేవుడి పలానగా నిలబడిపోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుడు, పైన ఉన్న దేవుడు మన అపరాధ దోషాలు కూడా మనల్ని పక్కన పెట్టేస్తాడు, తోసివేస్తాడు. అందుకే దాన్ని క్షమాపణ అన్నారు. అదే మనం ఎప్పుడు కలిసి చేయగలమంటే ఆ చిన్న చిన్న పొరపాట్లు తప్పిదాలన్నీ పక్కన పెడతామో అప్పుడు మనలోకి ఏమైంది, యూనిటీ వచ్చేస్తుంది. దాన్నే క్షమాపణ. మీ ఎడల అపరాధములు చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం, అదే క్షమించడం అంటే. ఎప్పుడైతే ఆ పక్కన పెడతావో మనసు కలుస్తుంది. ఎప్పుడైతే అది పక్కన పెట్టకుండా మాట్లాడుతూ ఉంటావో ఆ వ్యక్తులతో నువ్వు కలిసి పని చేయలేవు, కలిసి నడవలేవు, కలిసి ప్రార్థన చేయలేవు, కలిసి ఆరాధించలేవు, కలిసి ఏది కూడా మనం చెయ్యలేము. అందుకే యేసు ప్రభువారు ఆ ప్రార్థనలో ఆ పరలోక ప్రార్థనలో ఏమన్నాడు? ఆ ప్రార్థనలో చేశాడు, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల దేవుని స్తోత్రం, మీ పరలోక తండ్రి కూడా
మీ అపరాధాలు క్షమిస్తాడు. అందుకే నేను ఒక మాట బాగా చెప్తున్నాను వినండి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉన్నది. 10 ఆజ్ఞలు. దేవుడు 313 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 13 ఆజ్ఞలు ఫిల్టర్ చేసి ఒక 10 కింద చూపిస్తున్నాడు. ఆ 10ని కూడా ఫిల్టర్ చేసి తర్వాత ఏం చేశాడంటే 2 చేశాడు. ఏమండి 10 ఆజ్ఞలు మీకు తెలుసు కదా, తెలుసా? ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నేను చెప్తున్నాను. అన్నీ మీకు తెలుసు. నిర్మాకాండ 20 అధ్యాయంలో ఉంటుంది ఒక ఆజ్ఞ. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. ఇది ఆజ్ఞ. ఇదేంటో చెప్పండి, ఆజ్ఞ. అంతేకాదు, ఇదేంటో తెలుసా? వాగ్దానములతో కూడిన, వాగ్దానములు మొదటిదిదే. మనకు వాగ్దానాలు ఉన్నాయి కదా, ఏమున్నాయి? అదే జనవరి 1కి మీరు ప్రార్థన చేసుకొని వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఏవొచ్చాయి మీకు? అయ్యో నేను మర్చిపోయారు అన్నీనే. వాగ్దానం వచ్చిందా మీకు? వాగ్దానం వచ్చిందా? అది ఎన్నో వాగ్దానం ఉన్నారు, ఎన్నో వాగ్దానం తెలియదు. దేవుడు ఒక లెక్కలో ఇచ్చేసాడు. కానీ వాగ్దానాలు ఇచ్చాడు కదా, ఆయన ఇచ్చినప్పుడు మొట్టమొదటి వాగ్దానం ఏంటనుకుంటున్నారు? అమ్మా, మనందరికీ వాగ్దానాలు మనయే. మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటనుకుంటున్నారు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనేది మొదటి వాగ్దానం. ఆ వాగ్దానము దేనికి సంబంధించిందంటే మొదటగా దేవునికి సంబంధించింది. రెండవదిగా కింద నుంచి వెళ్దాం, కింద నుంచి వెళ్దాం. అంటే కింద నుంచి వెళ్ళామనుకోండి, అది నీ తల్లిని నీ తండ్రిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో ఈరోజు మా నాన్న మంచోడు కాదండి, మంచోడు కదా, ఏ విషయంలో? పలానా. మా అమ్మ మంచిది కాదండి, ఏ విషయంలో? పలానా. పోనీ ఆ విషయంలో మంచోళ్ళు కాదులే, కానీ ఈ విషయంలో నిన్ను కన్న విషయంలో, నిన్ను భూమి మీదకి తీసుకురావడం విషయంలో, నిన్ను పెంచే విషయంలో, నిన్ను ప్రేమించే విషయంలో మంచిదేనా? మంచిదే. కాబట్టి వారిని నువ్వేం చెయ్యి? నీవు వారిని గౌరవించు. సన్మానించడం అంటే ఏం కాదు, గౌరవించు. వారిని గౌరవించు. వారికి నువ్వు తోడ్పాటుగా ఉండు, సహాయకురాలుగా ఉండు. అంటే అందుకే తల్లికి పిల్లలు ఏం చేయాలా? హెల్ప్ చేయాలా ఒంటరి పనుల్లో. తండ్రికి పిల్లలు ఏం చేయాలా? ఏమండి తను చేసుకున్న పనిలో వారు సహాయం చేయాలి. ఒకరోజు మరి పిల్లలైనప్పుడేమో తల్లిదండ్రులు చేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత పిల్లలు చెయ్యాలి. దేవుని స్తోత్రం. ఇది ఎక్కడైనా ఎలాగుందంటే, ఏమంటే పిల్లలకి తల్లిదండ్రులు నమ్మకంగానే చేస్తూ ఉన్నారు. పిల్లలకి తల్లిదండ్రులు నమ్మకంగానే వారి బలము, వారి ఆస్తి, వారి సమయాన్ని అన్ని ఖర్చు పెట్టి వారిని ప్రయోజకులుగా చేస్తున్నారు. శబాష్, మంచిదే. కానీ పెద్ద అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళని పట్టించుకోవట్లేదు. నువ్వేం చేస్తావు, మొదలు కూర్చో, అది కూర్చో అని వాళ్ళని చాలా చీప్గా మాట్లాడుతున్నారు. అవునా కదా? ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి? వాళ్ళు ఏం చేశారంటే ఆస్తి అంతా నమ్మి నీ పేరు మీద రాసేశారు. రెండోది ఏం చేశారు తెలుసా? ఏమంటే వారికి కలిగిందంతా నీకు ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఎంటీగా ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎంటీ. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేదు, ధనం లేదు, ఆస్తిపాస్తులు లేవు, బలము లేదు, అధికారం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళని యూజ్ అండ్ త్రో. అంటే మేము ఉపయోగపడిపోయాం, ఇక మాకు అక్కర్లేదు, పొట్టల కంటే పక్కన పెడేద్దాం అన్నట్టుగా పక్కన పెడతాం. దానికి కారణం ఏంటి? నిన్ను నమ్మడమా? అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు అలాగే రాసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు నేను చూస్తానమ్మా అనగా చూద్దుకెళ్ళి తర్వాత దిగేస్తాను, చివరిలో నీకేస్తాను అని పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు తెలుసా? నమ్మకాలు తగ్గిపోయినాయి. ఏమండి? నమ్మకం ఈనాటి కాలంలో ఎవరిని నమ్మే పరిస్థితులు లేవు. ఒక రీల్ చేశారనమాట. ఒక కొడుకు ఏం చేస్తున్నాడంటే కష్టపడి పని చేస్తున్నాడు. అప్పుడు వరకు అది అల్లరి చిల్లరగా తిరుగుతుంటే తెల్లంటది, అల్లరి చిల్లరగా అలాగ ఉండకురా, నువ్వు కష్టపడితే
నేను చూడాలి, నువ్వు బాగుపడ్డావంటే నాకు అదే ఆనందం రా అని తల్లి అంటే, అమ్మ ఇక్కడి నుంచి మారిపోతున్నాను, కష్టపడి పని చేస్తున్నాను, పొలంలో పని చేస్తా ఉంటాయి. పొలంలో పని చేస్తాను, తల్లి కూర్చొని చూస్తుంది, నా కొడుకులో ఎంత మార్పు వచ్చేసిందో, నా కొడుకు ఎంత సంపూర్ణంగా మారిపోయాడో, కాబట్టి ఈ పొలము ఇల్లు అంతా కూడా నా కొడుకు రాసేస్తాను అనుకుంటూ ఉంటుంది తల్లి. కొడుకు ఏమనుకుంటాడంటే, ఛే ఇదేం కష్టం రా, ఇంత భయంకరమైన కష్టం, ఆ డబ్బు రాసేసే వరకు ఇది చెయ్యాలా, రాసేస్తే శుభ్రంగా అమ్మేసి పట్టణంకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని ఆడనుకుంటుంటాడు. ఏమండి ఇప్పుడు అలాగే ఉంది. అది రీళ్ళ కింద చేసిన తర్వాత నేను అనుకున్నాను, ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎవరు నటిస్తున్నారో ఎవరు నిజంగా ఉంటున్నారో తెలియని పరిస్థితుల్లో ఉండడం కారణం ఎలా ఉన్నాయి చూడండి. అందుకే నేను అంటాను, తల్లిదండ్రులను ఖచ్చితంగా మీరు ఏం చేయాలా, గౌరవించాలా. వారు పెద్ద రీతిగా అయినా తిట్టినా కూడా పడాలా. నన్ను ఎందుకు ఇలా అంటున్నా, అలాగా అనకూడదు. ఒక అన్యుల కుటుంబాలకి నేను వెళ్ళాను, పెయింటింగ్ పని చేయడానికి వెళ్తే ఆ గదిలోనికి ఎవరిని రానివ్వరు. నమ్మకమైన వాళ్ళు అయితే వెళ్ళవాలంటే మా మేస్త్రి నన్ను పంపించాడు నమ్మకమైన వాడిని. నేను వెళ్ళాను ఆ ఇంట్లోని. ఆ ముసలాయన ఉన్నాడు, ఆయన తన విషయం అంతా చెప్తున్నాడు. నేను యేసుప్రభు కోసం చెప్పాను. చెప్తే విని అతను ఏం చేశాడంటే, తను ప్రార్థన చేయ బాబు అన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. వాళ్ళ అబ్బాయిని పిలిచి, రా మొన్న అలాంటి ఆయన పంపించావు, అది అలాంటోడు ఇలాంటోడు అని 4 గట్టిగా మాట్లాడి దెబ్బలాడి, ఈ కుర్రాడు చాలా మంచోడు, మంచి కుర్రాడిని నాకు దగ్గరికి పంపించావు అని చెప్పాడు అనమాట. ఎన్ని చెడామడ తిడుతున్నా కూడా ఆ అబ్బాయి ముసలాయనే అయినానే, కానీ ఆయన ఏమవుతున్నాడు తెలుసా, చాలా వినయంగా అలాగే నాన్నగారు, అలాగే అండి, అలాగే అదండి ఇదండి అన్నాడు. అంటే ఆయన దగ్గర శక్తి లేదు, బలం లేదు, ఏమీ లేకపోయినా అతని మాటకి అంత వినయం చూపిస్తూ ఉంటే నాకు అనిపించింది, క్రైస్తత్వంలో లేనిది ఈ అన్నిల్లో కనబడుతుంది ఇక్కడ అనుకున్నా. మనలో కనబడుతూ ఉన్నది మాయమైపోయింది, అందులో కనబడుతుంది. ఎంత దౌర్భాగ్యం అండి, అది మనలో కనబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా మారిపోయామంటే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఏమండి మనుషులు ఎలా మారిపోయారంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో వారు చక్కనైన మార్గాన్ని విడిచిపెట్టేసట. వారికి ఇష్టమైన మార్గం అంటే త్రోవ తగ్గిపోయారు అనమాట. వారికి ఏది ఏమంటే అనుకూలంగా ఉంటుందో ఆ మార్గంలోకి వెళ్ళిపోయారట. ఎక్కడండి, ఎంతది, ఎంత, 2వ అధ్యాయమేనా, 2:5 చదవండి. తమ వ్యర్థులగినట్లు నా యొద్ద నుండి దూరంగా తొలిపోయారు అన్నాడు. చూసారా, నా యందు ఏ దుర్నీతి మీరు చూచారు, మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి వెళ్ళిపోయారు అంటాడు. మరొక చోట అంటాడు, నా మార్గాన్ని మీరు విడిచిపెట్టేశారు, నా మార్గాన్ని మీరు అధ్యాయంలోనే అంటాడు అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మార్గాన్ని మీరు ఏం చేశారు, విడిచిపెట్టేశారు కనుక మీకు నేను ఏమండి చూడండి 17 వచ్చును, 2:17. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తుండగా, ఏ మార్గంలో, తన మార్గంలో నడిపిస్తుండగా, తన వాక్యంలో నడిపిస్తుండగా, తన పనిలో నిన్ను పెట్టి నడిపిస్తుండగా, నీవు ఆయనను విసర్జించడం వలన, ఆయనను పక్కన పెట్టేయడం వలన, ఆయనకి విలువ ఇవ్వకపోవడం వల్ల, ఆయనకి గౌరవం ఇవ్వకపోవడం వల్ల, ఆయనకి భయపడకపోవడం వల్ల ఏం కలుగుతుంది, బాగానే ఉన్నట్టుంటుంది అమ్మా. తర్వాత ఏమవుతుంది,
బాగానే ఉన్నట్టుంటుంది, విసర్జించావు బాగానే ఉన్నట్టుంటుంది. తర్వాత సైతాన్ గాడు నీ మీద గొప్ప నిఘాలు వేసిపోయినప్పుడు నిన్ను రక్షించేవారు, నిన్ను ధైర్యపరిచేవారు, నీకు సహాయం చేసేవారు, నేను స్వస్థపరిచేవారు ఎవ్వరు కనపడరు. అందుకంటాడు, ఏమండి నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటుంది కదా కదా అన్నాడు. 19 వచ్చిన కూడా చదవండి. నీ దేవుడని యెహోవాను విసర్జించుట ద్వారా, అంటే విసర్జించడం అంటే ఆయన చెప్పినట్లుగా జీవించకపోవడం వల్ల నీకు నా ఎడల భయభక్తులు లేకుండటం బట్టి బాధకును శ్రమకును అదిగో. కాబట్టి కర్మ, తల్లిదండ్రులు చూడకపోవడం కర్మ. కర్మ అంటే కర్మ అంటే పాపం. కర్మ అంటే ఏదో కాదు, పాపం. అంటే తల్లిదండ్రుల్ని అంటే చూడాలని చెప్పాడు దేవుడు, అది నువ్వు చెయ్యకపోవడం వల్ల, దేవుడి ఆజ్ఞ మీరడం వల్ల, దేవుడి మాటలు లక్ష్యకపోవడం వల్ల పాపం వచ్చింది. ఆ పాపం నిన్ను విడిచిపెడదు సుమా. ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఆ పాపము వడ్డీతో సొంతం నీ దగ్గర నుంచి లాగేస్తుంది. అందుకే తల్లిని నేను ఇలాగనేసాను, బాధ పెట్టేశాను, అంటే తల్లిని రోడ్డు మీద గెంటేశాను, తల్లికి అలాంటిది ఇలాంటిది అని చెప్పే మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులని ఇలాగా వదిలేశాను అని చెప్పే ఎవరైనా కూడా వారు బుద్ధి లేని వాళ్ళు. ఏమండి వారికి మళ్ళీ అదే వారి మీద ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త. తల్లిదండ్రులు ఉన్నవారు తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా చూడండి. వాళ్ళు ఏమంటే వయసు మీరిన తర్వాత వారిని ఇంకెక్కువగా ప్రేమించండి. వయసు మీరిన తర్వాత తెలుసో తెలియక ఏదో మాట అంటూ ఉంటారు, అయినప్పటికీ మీరు లోబడండి. అయినప్పటికీ ఆ మాటలు మీరు పట్టించుకోకండి. దేవుని స్తోత్రం. ఏదన్నా నీకోసం నా కోసం అంటారు తల్లి అన్నా తండ్రి అన్నా. ఒకవేళ మనకి బాధ కలిగించినట్టు ఏదో అన్నారు, పడదాం. ఏంటి ఒకసారి మా అన్నయ్య నన్ను ఫోన్ చేసి అక్క నువ్వు చేయలేదని 4 దెబ్బలాడాను. అలాగా మా అక్క కూడా నన్ను చెడమడ 4 తిట్టింది. మా పాస్టమ్ గారు బాధ కలిగింది, మీరు ఏమన్నారు ఇలాగలాగా. అప్పుడు నేను అన్నాను, పడదాం. ఏంటి ఎవరాళ్ళు? మా అక్క అంటది పడదాం, అన్నయ్య అంటాడు పడదాం అన్నాను. దేవుని స్తోత్రం. ఆ మాటకి ఏమైపోయింది? హృదయం సంతోషించింది. దేవుని స్తోత్రం. అలాగెందుకనాలి, ఎందుకనాలంటే వైరం ఏమవుతుంది? ప్రేమ చచ్చిపోతుంది, వైరం పెరిగిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా అనవసరమైన మాటలు కంటే, తల్లి అన్నదంటే ఎవరు అన్నారు, మీకు అమ్మ అలాగనేసిందంటే అందరి ముందు, అలాగా నానైతే అలాగనేసాడు అందరి ముందు అంటే అంటాడు మా నాన్న అంటది, మా అమ్మ అంటది. అంటాను. దేవుని స్తోత్రం. ఏదో తెలియక అన్నది, అది తప్పు మాట అనుకుందాం. ఏదో తెలియక అన్నాడు అంటే అయిపోయింది కదా అక్కడికి. దేవుని స్తోత్రం. కాబట్టి ఏం చేయాలండి? ఏం చేయాలా అని అంటే, మనల్ని ఎవరైనా అన్నారంటే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కనుక అంటారు. దేవుని స్తోత్రం. ప్రేమించకపోతే తల్లిదండ్రులు అలాగే మనలో అందుకే తల్లిదండ్రులు మీరు అలా మాట్లాడద్దంటే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు లేకపోతే మళ్ళీ అన్ని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి? అమ్మ లేదు, అమ్మ అంటుంది అనుకున్నాం, అమ్మ లేదు, ఇప్పుడు ఎవరైనా అంటారా మనల్ని? నాన్న లేడు, ఇప్పుడు ఎవరైనా అంటారా మనల్ని? అంటారా? వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటారా? దేవుని స్తోత్రం. అందుకే అమ్మ ఉన్నంతకాలం నేను చిన్నోడినే, నాన్న ఉన్నంతకాలం నేను చిన్నోడినే. ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేనప్పుడు ఇప్పుడు ఏమైపోయాను? నేను పెద్దవాళ్ళలాగా ఉన్నాను. అందుకే నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నంతకాలం నేను చిన్నోడినే. దేవుని స్తోత్రం. అలాగే మనం ఎప్పుడైతే అనుకుంటామో వారిని మనం ప్రేమించగలం, వారి కొరకు మనం ప్రార్థన చేయగలం, వారి పనులు ఏదైనా మనం చెప్పినట్టు మనం చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. అందుకే తల్లిదండ్రులను మీరు గౌరవించగలిగితే మీకు మేలు కలుగుతుంది, నిజంగా మేలు కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎవరి మాట? అది దేవుని మాట. ఒకటి
ఎందుకంటే వారి జీవితం అంతా కూడా నీ మీదే ఆశ పెట్టుకుని పెంచుకున్నారు కనుక. హల్లెలూయా. ఒకటి. రెండోది ఏంటంటే, పై కింద నుంచి వస్తుంది కదా, ఇప్పుడు సేవకులు కూడా ఏమండి, ఎవరు వాళ్ళు అనంటే వారికి నీకు ఏ సంబంధం లేదు, కానీ ఆత్మ అయిన దేవుడు, ఏమండి, సర్వశక్తుడైన దేవుడు వారిని ఏర్పాటు చేసి వారిని మీకు ఎక్కడకు పంపించి మీ పాపములన్నీ ఒప్పుకుని, ఏమంటే, క్రీస్తులో రక్షించబడి క్రీస్తులకు వచ్చిన తర్వాత వారిని మీకు పై అధికారం అనకూడదు, పరిచారకులుగా పెట్టాడు. మీకు వారిని ఏం చేశాడు? వారు సేవకులు. మీకు సేవ చేయాలా? మీకు జ్వరం వస్తే, మీకు నష్టం వస్తే, మీకు కష్టం వస్తే, మీ బాధ వస్తే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ధైర్యపరిచి మీకు ప్రార్థన చేసి, ఏమండి మీకు దేవుళ్ళలో ఉన్న వాక్యాన్ని అర్థమయ్యేటట్లు చెప్పి మీ కొరకు, ఏమంటే, కన్నీరు గార్చి ప్రార్థన చేసే సేవ ఎవరికి చెప్పాడు? సేవకులకి, సేవకురాలకి. హల్లెలూయా. ఎందుకంటే సేవకుడు మీకు తండ్రి అయ్యాడంటే సేవకురాలు కూడా ఖచ్చితంగా మీకు ఆత్మీయ తల్లి అవుతుంది అన్నమాట. హల్లెలూయా. అప్పుడు ఇద్దరిని కూడా ఏం చేయాలా? గౌరవించాలి. హల్లెలూయా. మూడోదిగా వెళ్తే ఎవరున్నారు? దేవుడు. కిందనే వెళ్తున్నాం. దేవుడు. మరి దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంటే ఆయనే నిర్మించాడు, ఆయనే నిన్ను నన్ను కలుగు చేసింది ఆయనే. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ 2:10. అదిగో మనందరికీ తండ్రి ఒక్కడే కదా, ఒక్క దేవుడే మనలను, ఆ ఒక్క దేవుడే మనలను సృష్టించాడు, కలుగజేశాడు, నిర్మించాడు. హల్లెలూయా. అంటే మనందరికీ తండ్రి ఒక్కడే. హల్లెలూయా. అలాగే అంటే ద్వితీయోపదేశ కాండంలో కూడా మోషే రాసిన కీర్తనలో 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 6వ వచనం చివరి మాటలో ఉంటుంది, ఆయనను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించినాడు ఆయన. హల్లెలూయా. అందుకే పుట్టించినాడు ఆయన నీ బాధ్యత వహిస్తాడు. హల్లెలూయా. నా బాధ్యత వహిస్తాడు. మనకు ఒకవేళ మన పిల్లలకు బుద్ధి లేక మనల్ని వదిలేసిన ఆ తండ్రి మాత్రం మనల్ని వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి బుద్ధి లేక మన పిల్లల్ని వదిలేసిన ఆయన మాత్రం మనలను విడిచిపెట్టడు. మన పిల్లలకు బుద్ధి లేక మనల్ని వదిలేసిన ఆయన మనలను వదిలిపెట్టడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. అందుకే ఇప్పుడు పైనుంచి వద్దాం, కింద నుంచి వెళ్దాం. నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, మేలు కలుగుతుంది. ఆ తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులు, ఏమంటే సేవకురాలు, వాళ్ళ మీద పరిచారకులు, వారి దుఃఖంతో పని చేయకున్నట్లుగా వారు సంతోషంగా ఉండేటట్లుగా చూడమని హెబ్రీయులు రాసిన ఆ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడతా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు నీకు తండ్రి. మరి తల్లి ఎవరు? మళ్ళీ సంఘమే తల్లి. అమ్మా, మనందరము ఏమంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా తల్లిలాగా మనం చూసుకునేలాగా, సహాయపడే వాళ్ళలాగా, ఏమండి తోడ్పాటుగా ఉండేటట్టుగా మనం ఉండాలి సంఘంలో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. అదే తల్లి. ఏ తల్లి? సంఘమే తల్లి. అంటే మా ఆత్మీయ సంఘం అండి అంటూ ఉంటారు. తల్లి సంఘం అండి. ఏంటి సంఘం? మా తల్లి సంఘం అండి. తల్లి సంఘం ఎవరు? తల్లి. సంఘమే తల్లి. హల్లెలూయా. ఎంత గొప్ప పోలిక. ఇంకొక మాటలో చెప్పనా, దేవుడే తండ్రి ఆయనే. అందుకే ఒక ఆయన నా తల్లి నువ్వే, నా తండ్రి నువ్వే అనుకుంటాడు. సంఘం ఎక్కడిదే? ఆయన రక్తంలో పుట్టుకొచ్చింది కదా, ఆయన పక్కలోంచి పుట్టుకొచ్చింది కదా. ఇప్పుడు తల్లి ఎవరు? ఆయనే. తండ్రి కూడా ఆయనే. హల్లెలూయా. చూసారా ఎన్ని పోలికలు ఉన్నాయో మనకి. ఇప్పుడు పైనుంచి వద్దాం. దేవుడే మనకు తండ్రి. మన తల్లిదండ్రులు ఎవరమ్మా? దేవుడు. తర్వాత దైవజనులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరు? దైవ సేవకుడు, దైవజనురాలు. తర్వాత నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు, నీ తండ్రి, నీ తల్లి.
వీళ్ళని ఎప్పుడు కూడా నీవు అగౌరవపరచకూడదు. ఏ విషయంలోనూ వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఏ విషయంలోనూ వాళ్ళని ఎదిరించకూడదు. ఏ విషయంలోనూ వారి మీద తిరుగుబాటు చేయకూడదు. ఇలాంటివి చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. అలాంటి దోష కార్యాలు చేస్తే కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కర్మ అంటే ఇంకా పాపం ఎవరిని విడిచిపెట్టదు. పాపం పాము లాంటిది, కరవక మానదు. ఆ కరవకుండా ఉండాలంటే ప్రభు వైపు నువ్వు చూడగలిగితే ఆ సర్పాలు ఏవి కూడా నిన్ను ఏమీ చేయవు. అంటే ఏ పాపము నిన్ను ముట్టకుండా ఉండడానికి ఏముందంటే ఆయన వైపు చూడాలి. ఆయన వైపు ఎత్తడి సర్పం ఓలే పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఎత్తడి సర్పం ఓలే పైకెత్తబడినావు, ఆనాడు బ్రతికారు. సిలువలో వేలాడే చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతికెదరు. సిలువలో వేలాడే నీ దరి చేరిన నిత్యము బ్రతికెదరు. యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. కాబట్టి ఆయనను చూడాలి. అందుకే బైబిల్లో ఉందంటే విశ్వాసమున్న కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూడండి. ఏం చూడాలా? ఆ సృష్టికర్త వైపు చూడు, ఆ తండ్రి వైపు నువ్వు చూడు. అందుకే మనం ఏమండి ఈ లోకంలో మొట్టమొదటిగా మనం చూడవలసిన, పైనుంచి ఇప్పుడు కిందకు వద్దాం, మొట్టమొదటిగా నువ్వు చూడవలసింది, గౌరవించవలసింది, విలువ ఇవ్వాల్సింది ఏమండి, ఆ రీతిగా మహింపరచవలసింది ఎవరంటే దేవుడు. మొట్టమొదటి ఏంటండి? దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో పెట్టండి. దేవుణ్ణి మొట్టమొదటి స్థానం ఇవ్వండి. దేవుడికి ఎక్కువ గౌరవం ఇవ్వండి, ఎక్కువగా ఆరాధించండి. అందుకే ఆయన్ని గౌరవం అనరు, దాన్ని ఏమంటారంటే ఎక్కువగా మహిమపరచండి, ఎక్కువగా స్తుతించండి, ఎక్కువగా ఘనపరచండి అనే మాటలు ఆయనకు ఉంటాయి. ఆరాధించండి, ఆయన ఆరాధనకు పాత్రుడు. హల్లెలూయా. పూజించండి, ఆయన పూజార్హుడు. అది అక్కడి నుంచి వచ్చేస్తాం. ఇప్పుడు ఎక్కడికి రావాలా? దైవజనుడు పూజించకూడదు, దైవజుడిని ఆరాధించకూడదు, దురాభిమానముగా అంటే ఈయన తప్ప అనేది ఎట్టకూడదు. ఏమంటే ఏమెట్టాలా? గౌరవించాలి. సేవకుడి నుంచి అలా గౌరవించాలి, వారి మాటకు లోపడాలి, వారిని ఇసికించకూడదు, వారిని దుఃఖపెట్టకూడదు, వారిని అవమానపరచకూడదు. వారి అవసరతలు ఏంటి ఉన్నాయో చూసుకొని సీక్రెట్గా మీరు వారి అవసరతల్లో పాల్పడలుగా ఉండాలి. కానీ వాళ్ళని మీరు ఏం చేయకూడదు? నిష్ఠూర పెట్టకూడదు, ఏమంటే దుఃఖ పెట్టకూడదట. అలా చేయడం వల్ల నష్టం కలుగుతుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 16-17 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వారు ఏమంటే దేవుడు నాయకులుగా పెట్టాడు. ఏమండి ఎవరు? నాయకులుగా పెట్టాడు. నాయకుడు అంటే నడిపించేవాడని, ముందుండేవాడని. ఏ తగిలిన ఆయనకే తగులుతూ ఉంటుంది. రాళ్ళు దెబ్బలు ఆయనే, చెప్పు దెబ్బలు ఆయనే, పువ్వులు జల్లి కూడా ఆయన మీద పువ్వులు జల్లుతారు, రాళ్ళు జల్లుతారు అన్నమాట. కాబట్టి అన్నీ ఓర్చుకున్నాడు ఆయన కనుక, వాళ్ళు కనుక వారు ఏం చేయండి? దుఃఖముతో ఆ సేవ, దేవుని పరిచర్య చేయకున్నట్లుగా ఆనందంతో చేయనట్లు చూడండి, వారి మాట వినండి, వారికి లోబడి ఉండండి. ఇది ఎప్పుడైతే ఏమండి మన పిల్లలు మన కుటుంబంలో అలాగున్నప్పుడు, అలాగే సంఘ బిడ్డలు సేవకుడికి అలాగున్నప్పుడు, సంఘమంతా దేవునికి అలాగున్నప్పుడు, అప్పుడు దేవుని చిత్తం మనందరి జీవితంలో సమృద్ధిగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అది ఏమీ తెలియని పామర్లు ఉంటారు కదా. మనం ఏంటంటే మహా తెలివైన వాళ్ళు, మన బుర్ర చాలా పెద్దదే.
అంటే ఏమీ తెలియని పామరులు ఉన్నారు కదా ఏమంటే ఉప్పాళ్ళలో. వాళ్ళు ఇంటి పెద్దను నమ్ముకుంటే, ఇంట్లో ఏదైనా గొప్ప కార్యం జరిగిందంటే ఆ కార్యం అందరికీ చెప్తారు. ఇదిరా పద్ధతి. ఎంతమంది ఉంటారు ఒక ఇంట్లో తెలుసా? 10 మంది 20 మంది ఉంటారు. ఒరే మన ఇంట్లో ఇలా జరిగింది, ఇగో చచ్చిపోతాడు అన్న తమ్ముడి విషయంలో దేవుడు ఇలా చేశాడు, ఆ సేవకులు వచ్చారు ప్రార్థన చేశారు. ఈరోజు మన అందరం కూడా ఒకే తీర్మానం చేసుకుంటున్నాం. ఏంటంటే మనందరం మందిరానికి వెళ్ళిపోదాం, మనందరం రక్షణ పొందుకుందాం, మనం అందరం దేవుడి పనిలో ఉందాం. ఇదే మనది. ఇంకా అలాగే నాన్న అలాగే తమ్ముడి విషయంలో జరిగింది కదా, మేమందరం ఓకే అంటారు. ఇక్కడ అదే బాబు మన కుటుంబంలో ఎలా జరిగిందని తల్లి అన్నదనుకో, నువ్వు అదే నువ్వు వెళ్ళు. ఒరే తమ్ముడు, ఒరే బాబు, చిన్నబాబు, పెద్ద బాబు, అమ్మ పెద్దమ్మాయి నువ్వు రా అంటే నువ్వు వెళ్ళు, మాకేం సంబంధం లేదు, మాకేంటి జరిగిందిలే అన్న వాళ్ళే. కానీ అమ్మా నాన్న ఇలా జరిగింది, మేమందరం ఉన్నాం అని ఆ కుటుంబానికి అందరికీ ఒక మాట మీద నిలబడేది లేదు. వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఎవరు ముదుర్లు. ఎవరమ్మా ముదుర్లు? ఏ ముదుర్లు? అజ్ఞానంతో కుదిరిన ముదుర్లు, దేశ ముదుర్లు. కానీ వాళ్ళు ఎవరో తెలుసా? తల్లిదండ్రుల మాటకు వినే విధేయులు. అందుకే వారి కుటుంబాలు తాటెకిళ్ళు కొంపలుగా ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్కటి గొప్ప బంగళాలు అయిపోయి ఉన్నాయి ఇక్కడ. ఆ కుటుంబం దుఃఖముతో, త్రాగుడితో, జూదంతో, పేకాడుతూ ఉన్న కుటుంబాలు ఈరోజు దేవుడి పనులు, దేవుని ఆరాధించుకున్నాయి. ఆదివారం అయితే ఏటకెళ్ళరాళ్ళు. ఏమండి మొన్న వెళ్ళాను ఉప్పాడు సంఘానికి. మగవాళ్ళు ఎంత ఉంటారో ఆడవాళ్ళు కూడా అంతమంది ఉంటారు. ఇక్కడ ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మగవాళ్ళు ఎంతమంది ఉంటారు చూడండి. అంటే పిల్లలు కుటుంబం అంతా వెళ్తారనమాట. అబ్బా ఎవరిని ఒక్కళ్ళు విడిచిపెట్టరు. మనమా నువ్వు ఇంటికాడ ఉండలే, నువ్వు వాళ్ళు అలాగే వెళ్ళలే, నేను ఒక్కడే వెళ్తాను అంటే నీకు నాకు మందిరం యొక్క విలువ తెలియలేదు. ఇక్కడ ఎవరున్నారు? నీకు ఒక్కడికే తండ్రి అనుకుంటున్నావు. నీకు ఒక్కడికే తండ్రి కాదు, నీ కొడుక్కి తండ్రి, నీ కూతురికి తండ్రి, నీకు ఇంకొక అమ్మాయికి, నీ కోడలకి, నీ పిల్లలకి, నీ తండ్రికి, నీ మామకి, నీ ముత్తాతకి అందరికీ తండ్రి ఆయనే. ఆయన సన్నిధి విలువైనదిగా నువ్వు బుర్రలో ఎంచుకోవాలి. హల్లెలూయా. అప్పుడు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం పరుగున వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎలాగ ఎంచుకోవాలండి? విలువైనదిగా ఎంచుకోవాలంట, శ్రేష్టమైనదిగా ఎంచుకోవాలంట. ఏమీ చేయలేని ఈ లోకంలో ఉన్న వాటిని కొంతమంది విడిచిపెట్టట్లేదు. ఏమండి చూడండి ఇక్కడ ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. దైవత్వము లేని అన్నాడు. ఏమండి దైవత్వము లేని అంటే దైవత్వం ఉండాలా? దేవుడికి ఏముండాలా? దేవుడు అంటేనే దైవత్వం ఉండాలా. దేవుడు అంటే దైవత్వం ఉండాలా. అంటే దేవుడు అంటే మనుషులు చేతులతో చేసుకునేది కాదు. అందుకే ఒక ఆయన అన్నాడు, అయ్యా పెరియార్ గారు ఆయన, అయ్యా మీరు అక్కడ ఏదో చెక్కారు, ఏంటది అన్నారు. అది బొమ్మ అన్నాడు ఆయన. ఏమన్నాడు? అది రాతి బొమ్మ. ఈ రాతి బొమ్మ మరి దేవుడు ఎలాగయ్యాడు అని అడిగాడు ఆయన. అన్నాడు, మేము మంత్రోచ్చరణ చేస్తాం. ఏం చేసాం? దానికి మంత్రోచ్చరణ చేసినప్పుడు అందులోనికి ఏమొచ్చిందంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ బొమ్మకి ఏం జరిగింది? మొన్న అయోధ్యలో జరిగింది అదే. అప్పటి నుంచి అది అప్పటి వరకు అంతకు ముందు అంతా రాయే, చెక్కిన తర్వాత కూడా రాయే. కానీ మేము మంత్రోచ్చరణ వల్ల ప్రాణ చేసాం, ప్రదానం చేసాం కనుక ఇప్పుడు ఏమైంది అందులోకి? ఇప్పుడు అది దేవుడు అయిపోయాడు. ఇప్పుడు అదేంటి? ఇప్పుడు బొమ్మ అనకూడదు, దాన్ని ఏమన్నా అనాలి అని అంటున్నారు. అలాగా అంతామని అందరూ వెళ్ళిపోయారు, అందరూ చేస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు, చేసిన వీళ్ళకి ఏం లేదంటే దైవత్వం అంటే ఏంటో తెలియదు. అప్పుడు వాళ్ళని అడిగాడు, మరి మీరు ఇలా చేశారు కదా, ఇంత గొప్ప మహానుభావులు కదా అయ్యా మీరు, అయితే ఒక అంటరానోళ్ళు ఉన్నారు కదా, తక్కువ జాతి వాళ్ళు కూడా ఏదో ఒక ఇచ్చేసేసి వాళ్ళు కూడా పెద్ద కులం చేసేయచ్చు కదా అన్నారు వాళ్ళు. ఆ పెరియార్ గారు అంటే నోరు మూసేశారు. ఏం చేశారు? నోరు మూసేశారు. ఏమండి
అంటే ఈ జనాలందరూ కూడా పరుగులు పెట్టి వెళ్ళారు, వెళ్ళండి, కానీ దైవత్వం గురించిన విషయం వాళ్ళకి తెలియక వెళ్తున్నారు. అలాగా ఏం చేస్తున్నారు? దైవత్వం గురించిన విషయం ఏంటంటే, దేవుడు ఎవరి చేత కలుగు చేయబడడు. దేవుడు సృష్టికర్త అయి ఉంటాడు. దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన గొప్ప గుణములు ఉన్నాయి. ఆ గుణంలో ఒకటి ఏంటంటే పరిశుద్ధత. దేవుడికి ఉండకూడని గుణాలు వేదాలు చెప్పబడ్డాయి. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమశ్చర్యములు. 6 గుణములు ఉండకూడదు. ఇవి ఉన్నవారు దైవత్వం ఉన్నవారు కాదు అని అర్థం అన్నమాట. అవి ఉంటే దేవుడు కాదని వేదం చెప్పిందనమాట. దాన్ని మనుషులు ఏం చేశారంటే దాన్ని పక్కన పెట్టేసి వీరు చెప్పినప్పుడు ఈ మనుషులందరూ కూడా పరుగులు పెడుతున్నారనమాట. వీళ్ళకి ఏమి లేదు, జ్ఞానము, బుద్ధి కూడా లేదు, ఆలోచించే గుణం కూడా వారికి లేదు. అదే ఇక్కడ చెప్పాడు 11వ వచనంలో, దైవత్వము లేని ఏ జనమైన ఎప్పుడైనాను మార్చుకుంటున్నారా? వాళ్ళ కుటుంబంలో ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయారు, లేకపోతే ఇంట్లో ఏదో రోగం వచ్చి చచ్చిపోయారు, ఏదో సమస్య వచ్చి చచ్చిపోయారు, ఏదో భయంకరమైన జరిగి చచ్చిపోయారు. మార్చుకుంటారు వాళ్ళు. కానీ మన వాళ్ళు అయితే ఏమంటారు తెలుసా? ఏం చేసాడండి దేవుడు, ఏమి ఇచ్చాడండి దేవుడు, మాకు ఎలా జరిగిందండి, మాకు అలా జరిగిందండి. పోయేవాళ్ళు లేరా అంటే వాళ్ళకి ఏం తెలీదు, ఇందులోకి వచ్చిన దేవుడి కోసం వాళ్ళకి తెలీదు. అందుకే దేవుడి కోసం తెలిసిన వాడు ఎలా ఉంటాడంటే సత్యానికి స్తంభంలాగా ఉంటాడు. దేవుడికి కోసం తెలిసిన వాడు స్థిరముగా ఉంటాడు. ఎలా ఉంటాడు? రెల్లులాగా ఉండడు, స్తంభంలాగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుడి సన్నిధిలో ఎలా ఉంటారంటే వాళ్ళు స్థాపించబడిన స్తంభం. అందుకే 2 స్తంభాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాలు ఎప్పుడైనా మారుతాయేమో చూడండి మీరు. మరి నువ్వే అటు ఇటు మారిపోతున్నావు. స్థాపించబడినట్టుగా ఉండాలి. హల్లెలూయా. అది అక్కడ ఏముందంటే దైవత్వము లేని అన్నాడు. అంటే దైవత్వము లేని దేవుళ్ళో ఏముంది? నీవు నేను నమ్ముతున్న బైబిల్ దేవుళ్ళో ఏముంది? దైవత్వం ఉంది కనుక ఆ దైవత్వం ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. అది దైవత్వం లేని వాళ్ళు అలా ఆలోచన లేకుండా భక్తి చేస్తున్నారు. ఆలోచన కలిగిన భక్తి ఇది. ఈ భక్తిలో నువ్వు స్థిరంగా ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే పొట్టుకేస్తులు ఎక్కువైపోయారు. ఏ కేస్తులు? పొట్టు. ఏ పొట్టు అది? గాలి చెదరగొట్టు పొట్టు. మరి గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటే కుదరదు భక్తి. అందుకే నువ్వు వస్తున్న సంఘంలో నువ్వు కలిసి పని చేయాలా, నువ్వు కలిసి ప్రార్థన చేయాలి, నువ్వు కలిసి ఆరాధించాలి, నువ్వు కలిసి ఇది మనది అని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ భూమి ఎండిపోదు, ఫలించే భూమిగా ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? ఫలించే భూమి. అందుకే దేవుడు మనకు తండ్రి. ఇప్పుడు పైన చూద్దాం. దేవుడు మనకు తండ్రి, దేవుడు మనకు తల్లి, లేకపోతే సంఘం మనకు తల్లి. హల్లెలూయా. సంఘం అంటే ఆయన భార్య కనుక మనమే. 2 ఆత్మీయ దైవజనుడు, దైవ సేవకురాలు అంటే తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు. అందుకే నీకు తండ్రే, నీ కుమారుడికి తండ్రే, నీ మనవడాడికి తండ్రి, నీ మనవడికి తండ్రి, వాళ్ళ పుట్టినోళ్ళు కూడా వాళ్ళు తండ్రే. మళ్ళీ తాత అనకండి. కొంతమంది కొన్ని సంఘాలలో ఎలా నేర్పుతారంటే ఈ ఆత్మీయ తండ్రి అనగానే వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలు ఏముంటుంది? తాత అవడం సేవకుడు. ఎప్పుడు అమ్మ తాత అవడం సేవకుడు ఎవరికి? బాబాయ్ అవడం సంఘానికి, అంకుల్ అవ్వడం. మరి ఏమవుతాడు? కేవలం తండ్రి. అందుకే రోమన్ క్యాథలిక్లు అంటారు ఫాదర్. అందుకే అందరికీ ఫాదరే. ఫాదర్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఫాదర్ అంటే ఏంటి? నాన్న అని అర్థం. అమ్మ ఫాదర్. మదర్ అంటే అందరికీ తెల్లే. ఫాదర్ అంటే అంతేగాని మళ్ళీ ఒక తాతకి, ఒకళ్ళ అంకులు, ఒకళ్ళ పెంకులు, ఒకళ్ళకి అది, ఒకళ్ళకి ఇది కాదు. దేవుని స్తోత్రం. అందుకే ఎప్పుడు కూడా ఎక్కడైనా మీరు ఆత్మీయ తండ్రి అని చెప్పాలా. ఆత్మీయ తండ్రి అనగానే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే అర్థం అవ్వకపోతే అడుగుతారు ఏంటి అని.
మా దైవజనులు దేవుడిచ్చిన మాకు ఆత్మీయ తండ్రి అని చెప్పినప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇంకా అర్థం అవ్వకపోతే వాళ్ళకి ఫాదర్ అని చెప్పాలి, ఇంకా బాగా అర్థం. పాస్టర్ గారా అంటారు అప్పుడు అన్నీ ఫాదర్ అనగానే కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే కొంతమందికి అర్థం అవ్వలేని వాళ్ళకి ఫాదరు మదరు అన్నారు అనుకోండి, బాగా అర్థమవుతుంది. మా చర్చి ఫాదర్, చర్చి అనేది చాలు అర్థమైపోతుంది వాళ్ళకి. హల్లెలూయా. మా చర్చి ఫాదర్, మా చర్చి మదర్ అన్నాడు ఈజీగా అర్థమైపోతుంది అన్ని జనులకి అనమాట. హల్లెలూయా. కాబట్టి మొదట దేవుడికి స్థానం ఇవ్వాలా, రెండు మందిరానికి, దైవజనులకి, సంఘానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవి మూడు నువ్వు ఖచ్చితంగా ప్రతి విశ్వాసి జరిగించవలసిన పనులు. కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చూడరు. యేసు ప్రభుని నమ్ముకున్నామండి, మా అమ్మ ఇష్టపడలేదండి, మా నాన్న ఇష్టపడలేదండి, నా మీద వాళ్ళు గొడవ పెడతారు, ఎట్టినా పర్లేదు, సత్యంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయడమే అండి. వాళ్ళు గొడవ పెట్టినా పర్లేదు, వాళ్ళు మనం ఏం చేయాలా, చూడాలా, ఖచ్చితంగా వాళ్ళని ఏం చూడాలి. మళ్ళీ మనం తల్లిదండ్రులు యేసు ప్రభుని నమ్ముకొని నా కొడుకు ఇష్టపడలేదండి, నా కూతురు ఇష్టపడలేదండి, దేవుడు అంటే చాలా దారుణంగా ప్రవర్తింది, ఇంకా వాళ్ళని నేను చూడనండి అనకూడదు. వాళ్ళని మన దేవుడి ప్రేమతో వచ్చి అన్న చా అన్న మనల్ని వాళ్ళ ప్రేమతోనే మనం చూసినప్పుడు ఒకరోజు ఆ క్రీస్తు ప్రేమ వారిలోనికి ఏం తీసుకొస్తుంది, మారు మనసుని తీసుకొస్తుంది, పశ్చాత్తాపం తీసుకొస్తుంది, రక్షణ తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే ఓర్చుకోవాలనే మాట మన బైబిల్లో చూస్తాం. ఏం చేయాలా, కొన్ని మారలేని వ్యక్తుల విషయాల్లో మనం ఏం చేయాలా, ఓర్చుకోవాలి. ఖచ్చితంగా వారి కోసం ఏం చేయాలా, ప్రార్థన చేయాలి. 3 విషయాలు చెప్పాను. ఇదే ఏమంటే సత్యం. ఈ సత్యం తెలిస్తే నువ్వు కలవరపడవో, అటు ఇటు పోవో, ఎక్కడ పోయినా ఇక్కడే ఉంటావు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఆయా రీతులుగా ఏదైనా బోధ వినడానికి ఆ సమయం కుదరలేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వెళ్ళడం ఏం తప్పు కాదు. కానీ ఎక్కడైనా నువ్వు స్థిరంగా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా ఏమిన్నా నువ్వు ఇందులోనే స్థిరంగా ఉండి తీరతావు. ఎందుకంటే నీకు సత్యం తెలుసు, నీకేం తెలుసు. అందుకే ఉపదేశకులు ఎంతోమంది ఉండొచ్చు, ఎన్నో బోధలు విను, మంచిదే, బలపరచబడతావు. కానీ నువ్వు మాత్రం నిన్ను ఎక్కడ నాటాడో అక్కడ స్థిరంగా ఉంటావు. ఈ సత్యం తెలిసినప్పుడు. ఏ సత్యం? ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్య సత్యం నీకు అర్థమైతే నువ్వు నీ సొంత తల్లిదండ్రులు నీ వాక్యం చేత పెంచుతున్న తల్లిదండ్రులు నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్న దైవజనులు విడిచిపెట్టవు. నీకోసం రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ తండ్రి నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు. ఆ తండ్రి స్వరక్తం ఇచ్చిన ఈ సంఘాన్ని, ఈ తల్లి సంఘాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా కానీ, అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, జపాన్లో ఎక్కడున్న భూమి మీద ఈ సంఘాన్ని నువ్వు మర్చిపోవు. ఒకవేళ అలా మర్చిపోయావంటే తల్లిని మర్చిపోయినట్లెక్క. నీ తల్లిని మర్చిపోయినండి, తండ్రిని మర్చిపోయినట్టు, అసలు నీలో ఏదీ లేదని అర్థం. అందుకే ఏమండి, మతాన్ని మర్చిపోయినాడు, కులాన్ని తల్లిని మర్చిపోయినాడు అంటున్నాడు. మతాన్ని విడిచిపెట్టినాడు, తల్లిని విడిచిపెట్టినాడు అంటున్నాడు. అది కాదు, సత్యాన్ని విడిచిపెట్టినాడు అండి. వాడు తల్లిని తండ్రిని విడిచిపెట్టినట్టు లెక్క. అందుకే సత్యానికి మనం ఎలా ఉండాలంటే స్తంభాలుగా ఉండాలా. సత్యమందు మనం ఏం చేయాలంటే ప్రతిష్ట చేయబడాలా. మనలో జరిగేది ఏంటంటే ప్రతిష్ట. హల్లెలూయా. అమ్మ, సత్యమందు మనం ఏం చేయాలమ్మా, ప్రతిష్ట చేయబడాలి. ఆ ప్రతిష్ట చేయబడినప్పుడు నీవు ఈ సంఘములో అంటే గొప్పగా దేవుడి చేత వాడబడే పాత్రలుగా మనందరము ఉండి ఆ తండ్రిని మహింపరచులాగా, అంటే దైవజనులు గౌరవించేలాగా, అలాగే తల్లి రక్తము పెంచి ఏమండి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రుల్ని మనం పోషించులాగా, వారి మాట విని వారిని గౌరవించేలాగా ఉంటే అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవడమే కాదు, నీకు మేలు కలుగుతుందని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆజ్ఞను పాటించావు, వాగ్దానం కూడా పొందుకున్నావు. హల్లెలూయా. ఈ రెండిట్ల వల్ల నీకు నీ కుటుంబం మీదకి ఏమొస్తుందంటే దీవెన మెండుగా ఉంటుంది. పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. అందుకని తల్లిదండ్రులు బాధపెట్టి ఉసిరేసేసుకుని నా పిల్లలు కారకాయలాగా ఉండాలి, గొప్పగా ఉండాలంటుంటుందా, ఆ శాపం నీ పిల్లల మీదకి వెళ్ళి నాన్న తిప్పలు పడతావు.
అందుకే నా మీదకి ఏమీ రాదు, నాకేంటంటే నీ మీదకి ఏమి రాదు, నువ్వు ప్రేమించే పిల్లల మీదకి పోతుంది శిక్ష. జాగ్రత్తగా ఉండండి. కర్మ ఎవరిని వెంటాడి చంపేస్తుంది కర్మ. వెంటాడి నాశనం చేస్తుంది కర్మ. ఏంటండి బాబు అలా బెదిరించేస్తున్నారు? అదేనండి పాపం. ఎవరిని విడిచిపెడుతుంది పాపం? ఆకానుని విడిచిపెట్టింది ఆ పాపం, ఆదామును విడిచిపెట్టింది ఆ పాపం, కయీనుని విడిచిపెట్టింది ఆ పాపం, ఆఖరికి దావీదును విడిచిపెట్టింది ఆ పాపం. ఎవరిని విడిచిపెట్టదో. అందుకే మనం లోబడి మార్చుకోగలిగితే, మనం ఆయన ఆశీర్వాదం దీవెన పొందుకోగలిగితే, ఆ దీవెన నిన్ను విడిచిపెడదు, నన్ను ఆశీర్వాదం విడిచిపెట్టదాం. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందట? తరతరములో నిన్ను ఆశీర్వాదకరంగా నిలుపుతుంది. హల్లెలూయా. అట్టి కృప పొందుకోవాలనే యేసయ్య ఏం చేస్తున్నాడు? ఈ ప్రభు పళ్ళ మనకి వేస్తుంటే దాని యోగ్యత, దాని విలువ తెలియకుండా ఏదో తినేస్తున్నాం, రోడ్ల మీద గర్రా తిరిగేసి వస్తున్నాం. అంటే నీకు అర్థం అవ్వట్లేదురా బాబు ఇది. అందుకే దేవుడు ఎవరితో స్నేహాలు చేయద్దు అన్నాడు. ఒక్కసారి చూడండి, కొత్త నిబంధనలోనే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. అక్కడేముంది? ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు ఎవడైనాను, అనగా సంఘంలో చేర్చబడిన వాడు ఎవడైనాను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యునేట్లా అట్టి వానితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఆడితో కలిసి నువ్వు ఎక్కడికి ఏమంటే భోజనం కాడ తినాలనిపించకూడదు, పక్కన తర్వాత తింటాలో అనేలా అన్నాడు దేవుడు. ఇదేంటండి అలాగనేసాడేంటి? తీర్పు తీర్చేసాడేంటి? పౌలు తీర్పు తీర్చేసాడేంటి అంటే, ఆ పౌలే అంటాడు చూడండి 12వ వచనం, వెలుపుల వారికి తీర్పు తీర్చడం నాకెలా? వాళ్ళకి చెప్పడం నాకేంటి పని? మరి నేను ఎవరికి చెప్తాను? సంఘంలో ఉన్న వాళ్ళకే చెప్తాను అన్నాడు. ఏమన్నాడు? సంఘంలో ఉన్న వాళ్ళకే నేను చెప్తాను. బయట వాళ్ళకి మరి ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. బయట వాళ్ళకి ఏం చెప్తాడు? దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. అందుకే తీర్పు తీర్చే పని మంద కాదు. ఎవరికి? బయట వాళ్ళకి. వాళ్ళకెళ్ళి నువ్వు తీర్పు తీర్చడం ఏంటి? ఆ దేవుడే తీరుతాడు. దేవుడు లేఖనాలు బోర్డు ఉన్నాయి. ఆయన నమ్ముకోకపోతే, ఆయన చెప్పినట్టు రాకపోతే, ఆయన మంచి చేయకపోతే, మేలు చేయకపోతే, అన్యాయం, అక్రమం, మోసం, దుర్మార్గం, హత్యలు, ఏమండి రౌడీజాలు చేస్తే పాపం పడిన రోజు దేవుడు వారికి తీర్పు తీర్చేస్తాడు. వాళ్ళ విషయంలో నీకెందుకు? నేనేం చేయమన్నాడు? లోపల ఇలాంటి వాళ్ళతో ఉంటే, నువ్వు సపరేట్గా ఉంటే అప్పుడు ఆడికి కూడా కొన్ని రోజుల్లో ఏమవుతుంది? బుద్ధి వచ్చి మారతాడు. మారకపోతే దేవుడు ఆడికి కూడా తీర్పు తీరుస్తాడు. ఒకవేళ అలాగే ఉండిపోయారంటే వారు ఏమవుతారండి పాస్టర్ గారు అంటే? ఏమండి వాళ్ళు ఏమవుతారు పాస్టర్ గారు అంటే? చూడండి 6:8 చూడండి, అందులోనే 1 కొరింథీ పత్రిక 6:8. అయితే మీరే అన్యాయస్తులు దేవుడు అంటే కొంతమంది అలా చేస్తారట, సంఘంలో ఉన్న వాళ్ళకి అన్యాయం, అక్రమం ఇలాగా. అలాంటి వారు దేవుడి రాజ్యానికి వెళ్ళరు అన్నాడు. మోసపోకండి. జారులైనా, వ్యభిచారులైనా, ఆడంగితనదారు వాళ్ళైనా, పురుష సంయోగులైనా, దొంగలైనా, లోబులైనా, త్రాగుబోతులైనా, దోషకులైనా, దోచుకున్న వారైనా దేవుని రాజ్యానికి వారు వెళ్ళరు. ఒకప్పుడు మీరు ఎలాగున్నారు, ఇప్పుడు మారారు. మీరు రక్తమంది కడగబడ్డారు, పరిశుద్ధపరచబడ్డారు, ఇప్పుడు నీతిమంతులు అయ్యారు. మీరు ఒకప్పుడు అలాగ ఉన్నారు, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చుకోవడానికి ఎవరు అలాగ ఉండకూడదు అని పౌలు ఏం చేశాడంటే వార్నింగ్ ఇచ్చాడు. ఏం చేశాడంటే వార్నింగ్ ఇచ్చాడు అనమాట. ఆ వార్నింగ్ తీసుకొని మన ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటే మనకి ఏమవుతుంది? క్షమాపణ దొరుకుతుంది, నీతి రక్షణ మనకు నిలుస్తుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనము తీసుకుంటున్న బల్ల ఏంటి చెప్పండి? అది దేవుని అది దేవుని శరీరము. చూడండి 1వ కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 10వ అధ్యాయం చూద్దాం. 10వ అధ్యాయంలో 16వ వచనం, మనం దీవించు ఆశీర్వచనపు పాత్రలను త్రాగుట, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుట, మనం విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుట, మనమందరము ఆ రొట్టెలో పాలు పంచుకుంటున్నాం కదా అన్నాడు. అంతే. 20వ వచనం చూడండి.
అన్ని జనులు అర్పించే వాళ్ళు దేవుని కాదు దెయ్యాలకు అర్పించున్నారు. మీరు దెయ్యములతో పాలువారొకట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ, అంటే లోకంలో లోక కార్యాలు, లోక పద్ధతులు, లోక అంటే అన్ని జనుల్లాగా నువ్వు ప్రవర్తించి మళ్ళీ మందిలోకి వచ్చి నువ్వు దేవుడి బలలో పాలు పంచుకుంటాం, అది భయంకరమైన నేరం. అసలు భయం ఉండలేదు నీకు. మరి అలాగుంటే మరి పాలు పంచుకోకపోతే ఎలాగండి? మారు మనసు పొందు. ఏంటి ఈరోజు మారు మనసు పొందు. మారు మనసు పొంది ప్రభువా నీ చిత్తం అనుసారంగా నేను ఉంటాను, నాకు కావాల్సిన నువ్వు దయచేయి, నువ్వు ఎలా చెప్తే అలా జీవిస్తాను, నా అవసరాలన్నీ నువ్వు తీర్చు, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు, నాకు ఆరోగ్యం ఇవి, నీ చిత్తానుసారంగానే నన్ను నడిపించు అని నువ్వు అప్పగించుకున్నావు అనుకో, అప్పుడు నీ బాధ్యతలు, నీ కుటుంబం అంతా ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? ఆయనే భరిస్తాడు అప్పుడు. కానీ నీది ఎలాగ ఉందంటే, నేను బతకాలంటే నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి నువ్వు అనుకుంటూ వల్ల నువ్వు నీ సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, అంటే సొంత పద్ధతులు మనం దేవుడిని మెప్పించలేం. మరి దేవుడిని మెప్పించాలంటే ఏ పద్ధతిలోకి వెళ్ళాలా? వాక్య పద్ధతిలోనికే మనం వెళ్ళాలా. అలాగ మనం వెళ్ళి సెట్ చేసుకొని దేవుని శరీర రక్తాల పాలు పంచుకోవడం ద్వారా ఆరోగ్యము, ఆయుష్, బలము, నిత్య జీవము, మహిమ మనం పొందుకుంటాం. హల్లెలూయా. అటు కృప నీకు నాకు అనుగ్రహించాలనే ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం పెట్టాడు. దీన్ని చాలామంది అవాయిడ్ చేసేసి మనం అందులో పాలు పంచుకుంటే అలా ఉండాలి, అలా ఉండాలని రోడ్ల మీద తిరుగుతున్నారు. నువ్వు పర్లోకి వెళ్తావేటి? ఎందుకంటే అక్కడ రాసేసాడు లిస్టు. నువ్వు లోకానుసారంగా జీవిస్తూ ముగింపు పరలోకంలో నువ్వు వెళ్దామంటే నీకు దేవుడు తెలివితో కూడా నీకు సమయం వచ్చినప్పుడు చెప్తాడు. అప్పుడు నిన్ను ఎన్ని ప్రార్థన చేసినా రక్షించేవాడు, ఎన్ని ప్రార్థన చేసినా కార్యాలు జరిగేది ఏమీ ఉండదు. అందుకే కొంతమంది కోసం ఎన్ని ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఫలితం రాదు. మనం అనుకుంటాం ఏంటి నా ప్రార్థన దేవుడు వినలేదు అనుకుంటాం. విన్నాడు, అవకాశాలు ఇచ్చాడు. అని దుర్వినియోగపరుచుకున్నప్పుడు ఇంకా అతని చావుని ఎవరో ఆపలేరు, అతని నాశనాన్ని ఎవరో ఆపలేరు. అందుకనే మన కన్నును మనం పొడుచుకోవద్దు. మరి మనం ఏం చేద్దాం? అనేక మందికి మార్గం చూపించేవారుగా ఉందాం. అనేక మంది మన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది ప్రభులోనికి వచ్చేటట్టుగా వాడబడదాం. ప్రభు కొరకు, ప్రభు మహిమార్థం మనం నిలుద్దాం. హల్లెలూయా. అటు కృప నీకు నాకు మనందరికి ఇచ్చి ఈ సత్యము నీలో నాలో మనందరిలో దేవుడే స్థాపించి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. 4 మాటలు చెప్పుకుందా. దేవుడు ఎంతగానో ప్రేమించి మనకి మాట దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇంకా ఎవరికైనా అర్థం అవుతుంది. కల్వరి 7